వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ గిరి ఫ్రమ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ 360 ఛానల్. సో ప్రజెంట్ మనం మాదాపూర్ ఏదైతే హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక 100 ఫీట్ రోడ్లో ఉన్నామండి. సో గత కొద్ది రోజులుగా ఇక్కడ హైడ్రా జనవరి 5వ తారీఖున కొన్ని బిల్డింగ్స్ అయితే డెమాలిషన్ చేసింది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు పాలమూరు గ్రిల్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి ఈ మొత్తం ఈ రోడ్డు కూడా అంతా కూడా 100 ఫీట్ రోడ్ అండి. మాదాపూర్లో ఉన్నటువంటి ఒక 100 ఫీట్ రోడ్లో ఈ యొక్క డెమాలిషన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ పాలమూరు గ్రిల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే హైడ్రా కూల్చిన బిల్డింగ్స్ ఉన్నాయో చూద్దాం. సో కొంచెం ముందుకెళ్ళి మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో ప్రస్తుతానికైతే మనం సైట్ లొకేషన్ దగ్గరకు వచ్చాము. దీని బ్యాక్ సైడే మనకి ఆ కనిపిస్తున్న బిల్డింగ్ పాలమూరు గ్రిల్స్ బిల్డింగ్. సో ఇది ఒక హోటల్ అండి. హోటల్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ యొక్క ల్యాండ్ లో జరిగిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ డెమాలిషన్స్ అనేవి జనవరి 5వ తారీఖు జరిగాయి. ఇక్కడ ఏదో మీరు చూస్తున్నట్లయితే కొన్ని బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది, ఎవరి పేరు మీద ఉంది, ఇది ఎందుకు డెమోలిషన్ చేశారన్న వివరాలు చూద్దాం. సో జనవరి 5వ తారీఖున ఇక్కడ పార్షియల్ గా కొన్ని డెమోలిషన్స్ అయితే జరిగాయి. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ హైడ్రా మిషన్స్ ఏదైతే పెద్ద పెద్ద ఎక్స్కవేటర్స్ ఉన్నాయో వీటిని పెట్టేసి ఇక్కడ డెమోలిషన్స్ అనేవి అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. దాదాపుగా 10 రోజుల నుంచి యొక్క డెమోలిషన్స్ అనేవి జరుగుతున్నట్లు చూస్తున్నాం. సో హైడ్రా వాళ్ళ టీంతో ఫస్ట్ అయితే ఇక్కడ కొంతమంది ఈ డిజాస్టర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో హైడ్రా టీం మొత్తం ఇక్కడ పరిశీలించాక ఇక్కడ ఈ డెమోలిషన్స్ అనేవి కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా 10 రోజుల నుంచి 5వ తారీఖు నుంచి కూడా ఇక్కడ డెమోలిషన్స్ అనేవి పార్షియల్ గా స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇక మొత్తం బిల్డింగ్ అయితే ఇది మొత్తం 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఈ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా మొత్తంగా డెమోలిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ లో ఇక్కడ ఈ యొక్క కమ్మిలు ఏవైతే ఉన్నాయో ఈ కమ్మిలు కటింగ్ అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి దాదాపుగా 3 పెద్ద పెద్ద కొమాట్సు కంపెనీకి సంబంధించిన ఈ యొక్క హిటాచి కంపెనీస్ ఈ ఏదైతే డెమోలిషన్ చేసేదానికి వాడుతున్నారో ఇవన్నీ కూడా ఈ యొక్క 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ని మొత్తం దాదాపుగా కంప్లీట్ గా ధ్వంసం అయితే చేసేశారు. సో ఇక్కడ ఈ గ్యాస్ కటింగ్స్ అన్ని చేస్తూ వాళ్ళ యొక్క కమ్మిలు అయితే బయటకు తీస్తున్నారు. సో ఈ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ సైబర్ టవర్స్ మీరు చూస్తున్నట్లయితే సైబర్ టవర్స్ కనిపిస్తుంది. సో సైబర్ టవర్స్ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇటు కూకట్పల్లి వెళ్లే దారిలో కొంచెం ముందుకు రాగానే మనకి ఒక ఫ్లైఓవర్ దగ్గర ఈ యొక్క సిగ్నల్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ సిగ్నల్. ఈ సిగ్నల్ నుంచి మనం కొంచెం లోపలికి వచ్చినట్లయితే జస్ట్ ఒక 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ యొక్క బిల్డింగ్స్ అయితే డెమోలిషన్ చేశారు. సో ఈ యొక్క ఏరియా ప్రధానంగా మనకి హైటెక్ సిటీ అండ్ ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇదంతా కూడా అయ్యప్ప సొసైటీ కిందకు వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్స్ అనేవి సో మధ్యలో ఆపినప్పటికి కూడా మధ్యలో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేశారు. అందువల్లనే ఈ యొక్క పర్మిషన్స్ అనేవి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా ఈ యొక్క భవనం నిర్మించినందులోనే ఈ యొక్క డెమోలిషన్స్ అనేవి చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పుకొచ్చారు. సో కంప్లీట్ గా ఈ యొక్క ఏదైతే ఈ గత కొద్ది రోజుల కిందట ఇక్కడ ఈ బిడ్డింగ్స్ కూడా చేశారు. ఈ ఏదైతే ఈ వ్యర్థాలు ఉన్నాయో మొత్తం డెమోలిషన్స్ చేసిన తర్వాత ఈ యొక్క వచ్చినటువంటి ఈ యొక్క ఇల్లీగల్ స్ట్రక్చర్ డెమోలిషన్స్ అన్ని ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేసేదానికి కూడా కొన్ని కంపెనీస్ టెండర్స్ కూడా వచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే టెండర్స్ కూడా నిర్వహించారు. సో సెప్టెంబర్ లో చూసినట్లయితే మీకు ఇక్కడ ఇదే రోడ్ లో 100 ఫీట్ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సున్నం చెరువు ఏదైతే ఈ చుట్టుపక్కల ఆక్రమణలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ షెడ్లు అండ్ గోడౌన్స్ కొన్ని చిన్న చిన్న ఇల్లు లాంటివి కూడా కూల్చినప్పుడు అక్కడ చాలా పెద్ద గొడవ అయితే చేశారు అక్కడ ఉన్న ప్రజలు. సో మొత్తంగా మీకు ఈ యొక్క హైడ్రా డెమాలిషన్స్ అనేవి ఇంకా కంప్లీట్ కాలేదు. సో ప్రస్తుతానికి హైడ్రా ఎవ్రీ మండే ప్రతి సోమవారం రోజున ఈ యొక్క ప్రజావాణి ప్రోగ్రామ్ అయితే పెట్టి సో చుట్టుపక్కల ఆ ఏరియాల్లో ఎక్కడెక్కడైతే డెమోలిషన్ ఈ యొక్క హైడ్రాకి కంప్లైంట్స్ అన్ని అందిస్తున్నారు. అండ్ అలాగే ఈ హైడ్రా ప్రజావాణి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఈ యొక్క ఈ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చెరువులు, కుంటలు, నాలాలు, ఏది గవర్నమెంట్ స్థలాలు ఇవన్నీ కూడా ఏదైతే కబ్జాకు గురయ్యాయో రోడ్ల పరంగా రోడ్లు కానివ్వండి లేదా కొన్ని గోడౌన్స్ కట్టినట్టు కానివ్వండి కొన్ని దగ్గర బిల్డింగ్స్ కట్టినట్టు కానివ్వండి ఇవన్నీ కూడా కబ్జాకు గురైనట్లు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశాక సో ఆ యొక్క వివరాలు అనేది
సో మొత్తం ఎన్ఆర్ఎస్సికి సంబంధించిన ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్ గా వన్స్ వీళ్ళకి హైడ్రాకి వచ్చిన తర్వాత ఈ యొక్క డెమోలిషన్స్ అనేవి ముందుకి సాగుతుందని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పుకొచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ యొక్క ప్రజావాణిలో ఇచ్చిన రీసెంట్ గా కూడా లాస్ట్ 8వ తారీఖు కూడా ఇచ్చినటువంటి జనవరి 7వ తారీఖు ఇచ్చినటువంటి యొక్క హైడ్రా ప్రజావాణిలో దాదాపుగా 83 కంప్లైంట్స్ అయితే ఫైల్ అయ్యాయి. సో అందులో 83 కాకుండా మరికొన్ని కంప్లైంట్స్ అయితే అవుటర్ రింగ్ రోడ్ పరిధి దాటి కొన్ని కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. సో అక్కడ ఈ యొక్క హైడ్రా ప్రజావాణిలో కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ అవతల వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకి అండ్ అలాగే మరికొందరు అయితే కొన్ని వేరే ఇతర డిస్టిక్ నుంచి కూడా వచ్చారు. సో వాళ్ళకైతే ఇక్కడ ఇదంతా కూడా హైడ్రా పరిధిలో రాదు అని చెప్పి క్లియర్ గా చెప్పి వాళ్ళని అయితే పంపించడం జరిగింది. సో ఏదైతే ఈ యొక్క హైడ్రా ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి యొక్క పరిసరాల్లో అన్ని కూడా వాళ్ళైతే కంప్లైంట్స్ తీసుకుని స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి దగ్గరుండి ఈ యొక్క కంప్లైంట్స్ అన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని కలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికి ఆ యొక్క డెమోలిషన్ ఏదైతే ఈ ముందుగా నెక్స్ట్ చేపట్టబోయే ఈ కార్యక్రమాల మీద తను వర్క్ చేస్తానని చెప్పి సో తనకు కావాల్సిన ఈ యొక్క ఫుటేజ్ అంతా కూడా షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్సికి దగ్గర నుంచి తనకి ఇన్ఫర్మేషన్ రావాల్సిందని చెప్పి ఈ యొక్క హైడ్రా రంగనాథ్ గారు చెప్పుకొచ్చారు. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ సో ఆపోజిట్ లో మెరిడియన్ స్కూల్ ఉంటుంది. ఈ యొక్క మెరిడియన్ స్కూల్ ముందరే ఈ యొక్క డెమోలిషన్స్ అయితే జరుగుతున్నాయి. హిల్స్ కూడా జూమ్ చేయి పాలమూరు. అజయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.